బి న్యూస్ ఛానల్ కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కోలాట నృత్యం ఏర్పాటు చేసిన గల్లీ కుర్రోళ్లు. విశాఖ జిల్లా గాజువాక జీవీఎంసీ 65వ వార్డు బోనస్ తాట రోడ్ నెంబర్ 4లో గల్లీ కుర్రోళ్ల ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వినాయక ఉత్సవాల్లో భాగంగా సోమవారికి ప్రత్యేక పూజలు, దీపారాధన మరియు కోలాట నృత్యం పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, మా కమిటీ సభ్యులు అందరం కలిసికట్టుగా వినాయక చవితి పూజా మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకుని వస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన హిందూ సాంప్రదాయం కాపాడండి. మేము వినాయక అనుపు కార్యక్రమం ఎటువంటి డీజే సాంగ్స్ లేకుండా సాంప్రదాయ పద్ధతిలో సోమవారం ఊరేగింపు నిర్వహిస్తాము. ఈ రోజు ఎంతో చక్కగా లలిత అమృత వర్షిణి కోలాట గ్రూప్ సోమవారం ముందు కోలాటం ఆడారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మాకు సహకరించిన వాసు గారికి, భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కె శివశంకర్రాజు, హేమ, ఫిల్మ్ డైరెక్టర్ చందు, హరికృష్ణ, కిషోర్, పునీత్, భరత్, వెంకటరెడ్డి, నాగేంద్ర, దుర్గా, పవన్, కిషోర్, ఏ బాలవంశీ, లక్ష్మణ్ రెడ్డి, కమిటీ పెద్దలు వాసు, మల్లా తులసి రావు, మల్లా సత్యవతి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా లాస్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉన్నామమ్మా. కావున ఈ పర్ఫార్మెన్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇట్లు మీ తల్లి కూడా టీమ్ కెప్టెన్ భవానీ వచ్చిందే, అమ్మ వచ్చిందే, మేము తిమరాజపేట గ్రామం నుంచి వస్తున్నామండి. మాది గ్రూపు లలిత అమృత వర్షిణి గ్రూపు. మేము గత 15 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాము సుజాత మేడం గారి దగ్గర. ఈ గల్లీ కుర్రవాళ్ళు పిలిస్తే మేము ఈ గణేశుడి కోసం తిమరాజపేట నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడికి వచ్చాక చాలా సంతోషం వచ్చింది. వాళ్ళు చేసిన మాకు అందించిన సహకారం అంతా మాకు చాలా ఆనందంగా ఉంది. మేడం, మరి కోలాట ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి నేర్చుకున్నామండి. సుమారు ఎంతమంది కోలాటంలో ఉన్నారు? 20 మంది టీం హౌస్ వైఫ్స్ 20 మంది. ఓన్లీ మీ హాయ్ అండి అందరికీ. మాది గల్లీ కుర్రోలు యూత్ అసోసియేషన్. మేము 25 ఏళ్ళ నుంచి ఈ వినాయకుడిని అయితే పెడుతున్నాము. ఇక్కడైతే ఈ ఏరియాలో అయితే మేము సిన్స్ ఒక 3-4 ఇయర్స్ నుంచి పెడుతున్నాము. మేము పెట్టడానికి మెయిన్ రీజన్ మాకు వెనక నుంచి సపోర్ట్ చేసింది మా నాన్నగారు, మెయిన్ పర్సన్ ఈయన. అండ్ అలా ఈ వీధి వాళ్ళు కూడా చాలామంది చాలా సహకరించారు మాకు. ప్రతి సంవత్సరం కూడా చాలా హైలైట్గా చేస్తున్నాం. ఈ వీధిలో పిల్లలందరినీ పిలిచి రోజుకు ఒక గేమ్ పెడుతూ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మేము ఎంటర్టైన్గా ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉంటుంది ఈ వీధి మొత్తం. వినాయక చవితి వచ్చిందంటే ఈ వీధి మొత్తం కూడా రంగురంగులుగా మొత్తం ఒక బ్రైట్నెస్తో వెలిగిపోతుందండి. అంటే ఈ వినాయక ఉత్సవాల భాగంగా ఏ పూజా కార్యక్రమం నిర్వహించుకొచ్చారు మీరు ఇంతవరకు? పిల్లలందరికీ రకరకాల గేమ్స్ పెట్టాము, అలాగే వాళ్ళ కోలాటం పెట్టాము. నెక్స్ట్ ఉట్టు పోటీ కూడా జరుగుతుంది, అలాగే కుంకుమ దీపారాధన, అలా డిఫరెంట్ ఆఫ్ గేమ్స్ అండ్ డిఫరెంట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే పెడుతున్నాము. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు కూడా ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది.
మేమైతే డీజే పెట్టట్లేదండి. జస్ట్ నార్మల్గా వీధిలో సాంప్రదాయంగా మొత్తం వినాయకుడిని ఎక్కించిన దగ్గర నుంచి తీసుకెళ్ళిన వరకు మొత్తం వీధిలో అందరం కలిసి మేమే నార్మల్ స్పీకర్స్తో సౌండ్ పెట్టుకుని ఆయనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ జనాలు కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మేము జాగ్రత్తగా తీసుకుని వెళ్తాం. డీజే అనేది మాత్రం మేము పెట్టాం. సాంప్రదాయాలు మర్చిపోకూడదు. వినాయకుడు అనేది ఒక ఎమోషన్. ఏ పండుగైనా పక్కన పెట్టండి, బట్ వినాయక చవితి వచ్చిందంటే ప్రతి కుర్రోళ్ళ పరంగా అయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎమోషన్. ఖచ్చితంగా వినాయకుడిని పెట్టాలి, నవరాత్రులు పూజ చేయాలి, నిష్టగా ఉండాలి. నాన్ వెజ్ అనేది ముట్టుకోకూడదు, పందిలోకి స్నానం చేయకుండా రాకూడదు. కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని మేము పిల్లలందరం కుర్రోళ్ళందరం కూడా పాటించి సరదాగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు పూజలు చేస్తూ బేరం ఆడుకుంటూ మేము కొన్ని గేమ్స్ ఆడుకుంటూ వినాయకుడితో ఉండడం అనేది మాకు చాలా ఇష్టం. ప్రతి కుర్రోడు చేస్తుంది. ఇది వినాయక చవితి అనేది ఒక ఎమోషన్. సో మేము చెప్పేది ఏంటంటే మేము వినాయక చవితి రావడం వల్ల బూతులు ఆడడం, స్నానాలు చేస్తాం, పూజలు చేస్తాం అండ్ ఒక రెస్పెక్ట్, ఒక పాజిటివ్ వైపుతో ఉంటాం అనమాట. ఈ నవరాత్రులు కూడా వచ్చే జనరేషన్కి ఏం చెప్తామంటే వినాయక చవితి అంటే తాగేయడం, డ్యాన్స్ చేయడం, డీజేల టైంలో ఏదో ఒక కొట్టేసుకోవడాలు ఇవన్నీ కాకుండా ఆయనకి కావాల్సిన విధంగా మనం సరదాగా ఉండి ఆయన సరదాగా పంపించి సరదాగా ఉంచడం అనేది ఆయన వినాయకుడికి అయితే కావాలి. మెయిన్లీ వినాయకుడు కోరుకున్నది అది. సో నెక్స్ట్ జనరేషన్కి మేము ఏం చెప్తామంటే కొట్టుకోవద్దు, మందు తాగి మద్యపానాలు అవి తాగి అనుపు రోజు అది గోల్ చేయకుండా నీట్గా ఆయనకి నచ్చినట్టు సరదాగా గోల్ చేసుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ ఆయనకు కావాల్సింది అది అనుకుంటూ ఆయన జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆయన నిమజ్జనం చేస్తే ఆయనకి చాలా ఆనందం. వచ్చే జనరేషన్కి అయితే మేము చెప్పేది అది. ఇప్పుడు వినాయకుడు పెడుతూ ఉన్నాను. బీచ్ రోడ్లో ఉన్న ఒక అద్దెకున్న వాళ్ళని తర్వాత మేము ఇక్కడ వీధులకి బోనస్ తోట వీధిలో 4వ నెంబర్కి వచ్చిన తర్వాత వినాయకుడు పెట్టుకోవడానికి నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. అది ఇలా డబ్బులు రాకపోయినా నాకు సొంత డబ్బులతో కొన్ని డబ్బులతో పెట్టుకొని బొమ్మ పెట్టడం జరుగుతుంది, పందిరేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయడం మన ఇది ఒక ఆనందంగా 9 రోజులు అనుకున్నాం. ఈ సంవత్సరం 11 రోజులు అయ్యింది. 11 రోజులు నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. కోలాటోళ్ళు రమ్మన్నాను. మా ఊరు నుంచి తిమ్మరాయపేట నుంచి కుర్రోళ్ళు లేడీస్ మా వదినాలు రమ్మని ఫోన్ చేస్తే బాబు నేను వస్తున్నాను చేస్తాననేసి వాళ్ళకి వచ్చారు. శ్రద్ధగా సంతోషంగా ఆనందంగా కోలాటం చేస్తున్నారు. తర్వాత కమిటీ కుర్రోళ్ళు మొత్తం వీళ్ళు బ్యాచ్ దగ్గర 10 మంది 12 మంది ఉన్నారు. కుర్రోళ్ళు మనం ఏం చెప్తే అది చేస్తున్నారు మొత్తం అంతా. కానీ వీళ్ళు ఏమైనా అలవాట్లేవు. నైట్ పడుకోవడం జరుగుతున్నాయి. సరదా హ్యాపీగా ఎంజాయ్గా జరుగుతూ ఉన్నది. అంతకీ ధన్యవాదాలు. ఇక్కడైతే గణేష్ పూజ జరుగుతుందండి. చాలా బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎవరు చందా ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళైతే మటుకు దేనికి లోటు లేకుండా ఇస్తే తీసుకుంటున్నారు, లేకపోతే లేదు. అదైతే మటుకు హైలైట్. ప్రతి సంవత్సరం కూడా ఒక 500 మంది 1000 మంది ఎంతమంది ఎంతైనా సరే ఆయన ఓపిక ఎవరిని అడగరు, ఇస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు. అది అయితే మటుకు ఇక్కడ హైలైట్గా అవుతుంది. ప్రతి ఈ 11 రోజులు కూడా కోలాటం కూడా చాలా బాగా చేస్తారు.